నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి అజయ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో చూసుకోవచ్చు, కలరింగ్ అయితే అయిపోయింది వినాయకుళ్ళకి. కొంచెం అంటే ఇంకా 20% అట్లా ఉందంతే, 10-20% ఇంకా కలరింగ్ అయితే ఉంది. చూసుకోవచ్చు వినాయకుడికి అయితే స్టార్టింగ్లోనే మనకైతే 17 ఫీట్ల వినాయకుడు అయితే ఉంటుందన్నమాట. 17 అదే చెప్పినాక 17 ఫీట్ గణేష్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ పంచ్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఒరిజినల్ పంచ. అండ్ దౌత్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఒరిజినల్ అనమాట. అండ్ ఈ వినాయకుడికి అయితే నిజంగా హైలైట్ ఉంది. వినాయకుడు 17 ఫీట్. సో ఇది చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సర్కిల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. పైన చూసుకోవచ్చు బ్లాక్ అదైతే వచ్చింది. అండ్ పక్కన త్రిశూలం కూడా అయితే హైలైట్ మొత్తం వినాయకుడు వచ్చేసి. అండ్ ఇంకా కలరింగ్ అయితే జరుగుతుంది. ఇంకా మినిమం అంటే 80-90% అయిపోయింది. ఇంకొంచెం అయితే ఇంకా ఫుల్గా ఫినిష్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందని కూడా చూడాలి. సో చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి మొత్తం ఈ దౌతి మొత్తం ఈ పంచ అండ్ దౌతి అవి ఏవైతే ఉన్నాయో మొత్తం ఒరిజినల్ అనమాట. అండ్ ఇక్కడ కొంచెం ముందరికి వచ్చి చూసుకున్నట్టయితే పెద్ద తొండం వినాయకుడు అనమాట. అండ్ ఇది చూసుకున్నట్టయితే తొండం మాత్రం నిజంగా కాళ్ళ వరకు వచ్చేస్తుంది కింద వరకు. అండ్ ఇదైతే హైలైట్ ఉంది వినాయకుడు. దీనికి కూడా అయితే కలరింగ్ అయితే అవుతుంది. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి టోటల్గా ఎన్ని ఫీట్స్ అన్న ఇది 18 ఫీట్లు అంట. అండ్ చూసుకోవచ్చు ఇది నిజంగా అంటే హైలైట్ ఉంది వినాయకుడు. కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే మన గరుడ మీద కూర్చున్న విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి అయితే అక్కడ ఉంటారు. అండ్ చూసుకోవచ్చు అక్కడ కిరీటంకి ఇంకా కాలేదు, గోల్డ్ వేస్తారు నాకు తెలిసి అయితే, గోల్డ్ కలర్. అండ్ ఇది వచ్చేసి తొండం ఏదైతే ఉండే ఇదంతా మొత్తం హైలైట్ అనమాట. కింద వరకు వచ్చింది, కరెక్ట్ డౌన్ వరకు అయితే తొండం అయితే వచ్చింది. వినాయకుడు వచ్చేసి హైలైట్ నిజంగా. అండ్ మొత్తం కలరింగ్ ఇంకా 10% కలరింగ్ అయిపోతే చాలు వినాయకుడికి. 10-20% ఇంకా వినాయకుడు హైలైట్ కనిపిస్తారనమాట. మన మూషికం కూడా చూసుకోవచ్చు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో ముంబై స్టైల్ వినాయకుడు. ఇది కూడా 18 వరకు ఉంటుంది సేమ్. ఇది దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది హైట్ అంతే. ఇది కూడా ఇంకో ముంబై స్టైల్ వినాయకుడు. దీనికైతే ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి హైలైట్ ఉంది వినాయకుడు నిజంగా. అంటే కింద వరకు వచ్చింది తొండము. అండ్ తొండంతో ఇంకా విష్ణుమూర్తి ఉన్నారు కదా పైన, దీంతోనే మొత్తం అట్రాక్షన్ అయితే వస్తుంది అనమాట వినాయకుడికి. అండ్ మధ్యలో ఉన్న బొట్టు చూసుకోవచ్చు, ఎంత నిజంగా ఇంత మంచి వినాయకుడు హైలైట్ కన్ఫర్మ్ అయితే అవుతుందన్నమాట వినాయకుడు వచ్చేసి. అండ్ మళ్ళీ మనం ఇందాక చూసిన వినాయకుడి దగ్గరికి అయితే వస్తే దీనికి కూడా అయితే అక్కడ త్రిశూలం బొట్టు ఏదైతే పెట్టినారో ఈ రెండు వినాయకులకి, వీటితోనే సహా హైలైట్ అయిపోతుంది వినాయకుడు. ఆ బొట్టు కానీ ఆ ఫేస్ కట్ కానీ ఏదైనా వినాయకుడు నిజంగా హైలైట్ అయితే ఉందన్నమాట. సో ఇది ఈరోజు అజయ్ సింగ్ కళాకార్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.